లక్షపోయారు మెత్త రూపాయి ఇచ్చిన అంత ఎంత ఇబ్బంది పడి గాజువాక లంక గ్రౌండ్ లో గణనాథుని 1,00,000 చీరలతో ఏర్పాటు చేశారు. విగ్రహ ఆవిష్కరణకి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మరియు పల్లా రమణ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున దర్శించుకున్నారు. శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా వస్తున్న మన గాజువాక గణేష్ ఉత్సవాలు ఈ సంవత్సరం చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసారికి స్వామివారి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహం కళాకారులు 26 మంది కళాకారులు చీరాల నుంచి వచ్చి సుమారు 2 నెలల పాటు ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహానికి మొత్తం కూడా మన చీరలతో అలంకరించడం జరిగిందండి. తమిళనాడు, సూరత్, వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చిన చీరలతో స్వామివారిని అలంకరించడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా మార్కెట్లో అన్ని ఏర్పాట్లు చేయడం, ఉచిత దర్శనాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ పార్కింగ్ సదుపాయాలు కానీ, జాతర వాతావరణం క్రియేట్ చేసే విధంగా స్టాల్స్ కానీ, ఎగ్జిబిషన్ కానీ అన్ని కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మనకి ప్రత్యేకంగా అందరికీ నమస్కారం. మరి ఈరోజు గాజువాకలో ఎత్తైన వినాయకుడిని వినూత్నంగా స్త్రీ శక్తిని గుర్తు చేసే విధంగా, స్త్రీ శక్తికి ప్రతిబింబించే విధంగా, మరి చీరలతో పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండే విధంగా చీరలతో ఎత్తైన వినాయకుడిని మరి గాజువాకలో నెలకొల్పడం జరిగింది. మరి దీనికి ఎస్వి ఈవెంట్స్ గణేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా సంతోషం. అలాగే ఆ చీరలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వారి శ్రీమూర్తులకి ఇచ్చేస్తామని చెప్తున్నారు నిర్వాహకులు. చాలా సంతోషం. అలాగే స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి.